మీకు చెంప చెడమనిపిస్తుంది. చెంపగాళ్ళు ఇంకా చెప్పాలంటే నేను చాలా దుర్మాటలో చెప్పాల్సి వస్తుంది. మీ యోగ్యతకి 11 సీట్లు వచ్చింది. యోగ్యతకి, మీ అహంకారానికి, మీ దురహంకారానికి, మీ యొక్క దుర్బుద్ధికు, మీ యొక్క అన్యాయానికి, అక్రమానికి ప్రజలు బుద్ధి చెప్పిన బుద్ధి నేర్చుకోండి. ఎక్కడ తప్పు జరిగిందో ఆ సరిదిద్దుకోండి. మీరు 11 మందిలో గెలిచినటువంటి వాళ్ళు అప్పుడే 6-7 మంది రెడీగా ఉన్నారు. 11 మంది ఎవరైతే గెలిచినారో ఎమ్మెల్యేలో వాళ్ళు 6-7 మంది రెడీగా ఉన్నారు. ఎప్పుడప్పుడు జంప్ అవుతాం రా, ఎప్పుడప్పుడు చేతి పైదాం రా తెలుగుదేశం వాళ్ళు కాపాడుకుంటే సార్. ప్రజలు అంతిమంగా బుద్ధిమంతులు, తెలివైన వారు ప్రజలు. నేను నువ్వు అనుకున్నట్లు కాదు. మీరేనా అనేక అడ్డంకులు సృష్టించినా కూడా ప్రజలు అంతిమంగా తెలివైన వారు. తెలివైనటువంటి రాజునే గెలిపించినారన్నమాట. రాజు ఒక విద్యావంతుడు, మంచి పోరాట పటిమన్నటువంటి నాయకుడు. అతన్ని గెలిపిస్తే మీరు అన్ని దుష్ప్రచారాలు చేసిన ఏమయ్యా నాన్ లోకల్ అంటే జరిగిందా? మీదేమన్నా నాన్ లోకల్ ఏమన్నా? నాన్ లోకల్ అంటే ఏమంటే ఇక్కడ నుంచి వేరే వాళ్ళ పదే నాకు శాంతం వచ్చి నిలబడితే నాన్ లోకల్ కాదు. ఇక్కడ నుంచి కళ్యాణ్ పోటీ చేస్తే నాన్ లోకల్ కాదు. పెనగొండ పోటీ చేస్తే నాన్ లోకల్ కాదు. మడిసిల అనంతపురం నుంచి పోటీ చేస్తే రాజు నాన్ లోకల్. సిగ్గులేదు మాట్లాడడానికి. ఇప్పటికైనా నోరు మూసుకొని మీరు ఎక్కడ తప్పు జరిగిందో తప్పు సరిదిద్దుకోండి. మీలోనే అనేక లొసుగులు ఉన్నాయి, మీలోనే అనేక కుయుక్తులు ఉన్నాయి. ఒకరికొకరు మాట్లాడుతున్నారు. అంత వాడు తినేసే వీడు తినేసే అని చెప్పేసి అవంతా చెప్తే బాగుండలేదు. ఇప్పటికైనా మీరు అభివృద్ధికి సహకరించండి. సహకరిస్తే మీకు పుట్టుకట్లు ఉంటాయి. లేకపోతే భవిష్యత్తులో ఇప్పుడే ఒక పార్టీ ప్రజా వ్యతిరేకంగా పనిచేసిన పార్టీ ఎన్ని కుతంత్రాలు కుళ్ళు చేసినా కూడా ఆకాశాన్ని భూమికి ఎగరే 3 నెలలు క్యాన్వాస్ చేసి సిగ్గు లేకుండా డిపాజిట్ లేకుండా ఓడించినారు. ఇంకేం చేసినారా? మీకు కూడా వాళ్ళ జతకు చేరుతారు. డిపాజిట్ లేకుండా పార్టీ ఏమైతే కాంగ్రెస్ అయిందో దాన్ని జతకు చేరడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇదే విధంగా మీ ప్రవర్తన కలిగి ఉంటే. తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసినటువంటి ప్రజలకు, జనసేన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, నిన్నటి రోజు మడకశిర నియోజకవర్గ కౌంటింగ్ సెంటర్లో నిబంధనలకు విరుద్ధంగా ఈవీఎం మార్చారని చెప్పేసి ఓటమి పాలైనటువంటి మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈరలక్కప్ప గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదే విషయం సాక్షిలో ప్రచురించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అఫీషియల్ అకౌంట్లో కూడా పెట్టడం జరిగింది. ఓటమిని హుందాతనంగా అంగీకరించాలి, అంతేగాని చవకబారు చిల్లర ఏదో ఎవరో మాట్లాడితే సరిపోతుంది. కానీ సాక్షి పేపర్ అనేది అది దొంగ పత్రిక అని తెలుసు. దాంట్లో రాసే ప్రతి మాట అబద్ధం, అసత్యం అని తెలుసు. అయినప్పటికీ ఇంకా బురద వేసేటువంటి, నిన్న కోడిగుడ్డు మీద ఈకలు బీక్తా ఉంటారా? కోడిగుడ్డు మీద ఈకలు బీక్తా ఉంటారా? దాదాపు 100 మంది ఉన్నారు కదా. మీరు ఏ రకంగా ఈవీఎం మారుస్తారు? రాసేకి వాడికి ఎవడికో బుద్ధి లేదు. మీరు దగ్గరుండి అన్ని చూసి చివరి వరకు ఉండి అయిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు, అబ్జర్వర్ గారు, ఆర్ఓ గారు అందరూ మాట్లాడిన తర్వాత అక్కడి నుంచి మీరు వెళ్ళి సిగ్గులేదా ఇంకా? ప్రజలు ఓటుతో కాదు చెప్పుతో కొట్టారే, చెప్పుతో కొట్టారు, తిరస్కరించారు. 151 ఏ అహంకార మదంతో అయితే విర్రవీగారో ప్రజలందరూ ఎందుకు లేక తీర్పిచ్చినారు కదా. 51 మీకు ఇస్తే మేము అంగీకరించినాం కదా. ఒక్క రోజుకు ఓర్చుకోలేకపోతిరా? అక్రమ కేసులు పెడితిరి, అరెస్టులు చేయిస్తిరి, పోలీసులతో బెదిరిస్తిరి, 55 కేసులు పెడితిరి నా మీద. వచ్చినప్పటి నుంచి ఆ కేసుల్ని బూసిగా చూపించి ప్రతి పల్లెలో ప్రచారం చేస్తుంది. నాన్ లోకల్ ఎంట్రీ ఏవి చెల్లక మడకశిర నియోజకవర్గ ప్రజలు నమ్మక, నా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒక కుటుంబ సభ్యుడిగా నా విజయాన్ని భుజస్కంధాల మీద వేసుకొని గెలిపిస్తే ఓర్చుకోలేకపోతా ఉన్నారా? జీర్ణించుకోలేకపోతా ఉన్నారా? నేను మళ్ళీ కూడా చెప్తాను, మీకు న్యాయం ఎక్కడ జరుగుతుందంటే అక్కడ వరకు వెళ్ళచ్చు, అది మీ రైట్. కానీ నా ఆత్మగౌరవాన్ని భంగం కలిగే మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. సాక్షి పత్రిక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి.
వాస్తవాలు రాస్తే కొంతకాలం నీ పార్టీ మనుగడలోనే నిలబడుతుంది. ఇంకా అసత్యపు మాటలు మాట్లాడితే, ఇంకా ఇలాంటి అబద్ధాలు రాస్తే, ఇంకా ప్రజల్ని మోసగించే విధానంతో ముందుకెళితే ఖచ్చితంగా మీ ఆఫీస్ ముందు కూడా వస్తానని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉంది. ఈవీఎంలో తారుమారు అది ఇది మాట్లాడినారంటే రాజు గారిని అవమానించినట్లు కాదు, రాజుని గెలిపించినట్టు ప్రజలను అవమానించినట్లు. మీరు ఆ ప్రజలపై నమ్మకం లేదు, విశ్వాసం లేదు మీకు. కేవలం కుట్రలు కుతంత్రాలతో కుళ్ళుతో మీరు గెలవాలని చూసినారు, కానీ ప్రజలు చెడమనిపించినారు. మీకు సిగ్గులేదు మీకు ఇంకా మాట్లాడాక. మీరు ఇన్ని ఏం అపప్రచారం, గోపుల ప్రచారం చేసింది ఏమైందా? మీరు అందరూ ఒకటైనారు. వైసీపీ వాడు ఒకటే, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే, తెలుగుదేశం పార్టీలో ఒక వర్గాన్ని కూడా మీ పక్కన చేసుకున్నారు, ఒక చిన్న వర్గాన్ని. వీళ్ళందరూ కలిసి కుట్రల పని ఏమి కాలేదే. కానీ రాజు పైన ఏమేలా, రాజు పైన బురద చల్లడం కాదు. మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే మడకసిర నియోజకవర్గం ప్రజలపైన బురద చల్లినట్లా, మడకసిర ప్రజల్ని వాళ్ళ ఆత్మగౌరవం అవమానపరిచినట్లా. మీకు నమ్మకం లేక తప్పుడు కూతలు కూస్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి నేర్చండి. మా ధ్యేయం ఒకటే, మా అజెండా ఒకటే. మీరు ఏమైనా మాట మాకు సంబంధం లేదు. మడకసిర నియోజకవర్గానికి ఒక ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన ఎన్నికలని. ఆ మేనిఫెస్టో తూచా తప్పకుండా అమలు చేయడమే మాది కానీ రాజు గారి మా పార్టీది కానీ లక్ష్యం అనమాట, ధ్యేయం. మీరు ఎటు తిరిగి ఏదో బురద ఛాలెంజ్ చేస్తే జరిగే సమస్య లేదు. మడకసిర నియోజకవర్గాన్ని మనం ఏమైతే మేనిఫెస్టో రిలీజ్ చేసినామో అది తూచా తప్పకుండా అమలు చేసి చూపిస్తాం. మీకు దీనికంటే ఏం కాదు, శాంతంగా మరి చాలా దీంట్లో ఒక మంచి వాతావరణంతో ఒక్కరికొకరు మాట్లాడి ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకొని పోయినారే. మరి రాజుని మీరు రౌడీగా చిత్రీకరించి, ఒక గుండెగా చిత్రీకరించి, కేసులున్నాయి 55 కేసులున్నాయి ఆయన పైన అంటే ఆయన ఏం పెండ్లాంకో బిడ్డలకో కుటుంబాని కోసం కేసులు పెట్టించడం కాదు. గత 6-7 సంవత్సరాలు ఈ రాష్ట్ర ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షునిగా వివిధ జిల్లాల్లో పర్యటించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి ఒక నిరంకుశ పాలన జగన్మోహన్ రెడ్డి గారు అతని పైన తప్పుడు కేసులు పెట్టారు. ఇదే సాక్షి రాస్తే తప్పుడు కేసులు పెట్టి 55 కేసులు పెట్టారు. ఆ 55 కేసులు పూచిగా చూపి ఆయన ఏదో పరమ రాక్షసుడు, పరమ దుర్మార్గుడు అని మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, ఎన్ని అపప్రచారాలు చేసినా మీ కుయుక్తులు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా తిప్పికొట్టి గెలిపించినటువంటి ఘనత ఈ మడకసిర ప్రజలది, మన ఎంఎస్ రాజు గారికి దక్కుతుందని చెప్పడానికి నేను ఎంతో సంతోషపడుతున్నాను. ఈర్లకప్ప అభినందించాడు రాజును స్టేక్స్ పోటీగా అని చెప్పినారు. అందరూ మాట్లాడినారు, మమ్మల్ని కూడా అభినందించారు. ఇంటికి లేకుండా ఏం మాట్లాడతారు? మీకు డిపాజిట్లు అయిపోయింది కదా, మీకు కూడా డిపాజిట్ రాకుండా వెళ్ళిపోతుంది. ఏదో డిపాజిట్ వస్తుంది, దాన్ని తృప్తి పడండి. ఇదే విధంగా ప్రవర్తన కొనసాగిస్తే భవిష్యత్తులో మీ పార్టీ కూడా డిపాజిట్ కలుగుతుంది. ఏది ఏమైతేనండి, మీరు ఎన్ని రెచ్చగొట్టా మేము రెచ్చిపోకుండా మడకసిర నియోజకవర్గ అభివృద్ధి అనేది ఏమని చూపిస్తాం. రాబో 5 సంవత్సరాల కాలంలో మన ఎంఎస్ రాజు గారి ఎమ్మెల్యేషిప్లో అభివృద్ధి ఏమని గతంలో కని విని ఎరగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తాం. మీకు భవిష్యత్తు డిపాజిట్ రాకుండా చేస్తాం. మడకసిర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజు గారు విజయానికి కృషి చేసినటువంటి, కష్టపడినటువంటి, బాగా పనిచేసినటువంటి 50 మంది మడకసిర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు, మీడియా రంగానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈ విజయం మడకసిర ప్రజల విజయం. ఈ విజయాన్ని మడకసిర ప్రజలకు, మడకసిర తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తల పార్టీకి అంకితం చేసినాము.